జనవరి 25 రథసప్తమి ఆదివారం, రేవతి నక్షత్రం అండి. ఎంతో విశేషమైన రోజు. ఎవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మధ్య వయసులో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైతే అనారోగ్య సమస్యల నుండి బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు కానీ, గుండె సమస్యలు కానీ, నేత్రానికి సంబంధించిన సమస్యలు కానీ, మోకాళ్ళు వాపు కానీ, ఇతరత్ర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా చేయవలసిన ప్రక్రియ ఏంటంటే సూర్యోదయానికి ముందర నిద్రలేవండి. జిల్లేడాకు మీద రేగిపండు పెట్టుకుని శిరస్నానం చేయండి. సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నుంచుని పైన ఒక మంత్రం పెడతాం. ఆ మంత్రాన్ని 6 సార్లు జపిస్తూ చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకుని దేనికి దానికి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు వదిలిపెడుతూ, స్వామి ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానో ఇది నాకు నివారణ చెయ్యి స్వామి అని చెప్పి మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకుంటూ అర్ఘ్యప్రదానాలు వదిలిపెట్టండి. ఖచ్చితంగా మీకు సాధ్యమైనంత త్వరలోనే మీరు ఏదైతే అనారోగ్య సమస్యల నుండి బాధపడుతున్నారో అవి బయటికి రావడానికి అవకాశం దొరుకుతుందండి. అంతేకాక ఈ రథసప్తమి, రేవతి నక్షత్రాన్ని తర్వాత ఆదివారం, ఈ 3 కలయిక ఎంతో విశేషమైనది. ఇది ఎంత విశేషాన్ని కలిగిస్తుందంటే, గాయత్రి సంబంధించిన ఆరాధన చేసే వాళ్ళకు కూడా సూర్యనారాయణమూర్తి అధిపతి అండి. ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మంచి అవకాశం అండి. ఎవరైతే గాయత్రి ఉపాసకులు ఉంటారో వాళ్ళు కూడా ఈ సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం వల్ల ఎంతో విశేషమైన మంచి అనుగ్రహాన్ని పొందుతారు. రాజకీయవేత్తలైనా సరే, అనారోగ్య సమస్యల నుండి బాధపడే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మనకి ఒక కార్యం తలపెట్టాలి అంటే అది ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయండి. అది ఎందుచేత అంటే మన జాతకంలో సూర్యనారాయణమూర్తి మనకి కొన్ని స్థానాల్లో ఉండడం వల్ల అవి ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయండి. అవి లేకుండా ఉండాలి అంటే ఎవరైతే ఈ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తారో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా కూడా ప్రతిదీ కూడా శీఘ్రంగా ఎంతో త్వరగా ఈ పనులు పూర్తవుతాయండి. అందుచేత నేను చెప్పిన విధంగా ఈ ప్రక్రియని పాటించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలని చూస్తారు. ఖచ్చితంగానండి. తత్సద్బ్రహ్మార్పణమస్తు.